నా ప్రభువును, రక్షకుడైన యేసు క్రీస్తు నామములో ఈ మాటలు వింటున్న మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియచేస్తా ఉన్నాను. అందరూ బాగున్నారు కదా! ప్రభు కృపలో మీరంతా క్షేమముగా ఉన్నారని నమ్ముతా ఉన్నాను. ఉదయకాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని మాటలు ధ్యానం చేద్దాం. చిన్ని ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, గొప్ప దేవుడా, నీకు వందనాలు. ఉదయకాల సమయంలో మేము నీ మాటలు వినటానికి మాకిచ్చినటువంటి గొప్ప సమయాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం. ఈ సమయంలో నీ మాటలు వినటానికి ఆశ కలిగి ఉంటుండగా వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడమని, వాక్యం ద్వారా మమ్మల్ని అందరినీ దేవా తండ్రి పలకరించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాక్యము పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనము. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనము. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. ఈ మాటను మనము గమనించినట్లయితే దేవుని వాక్యము ఈ విధంగా తెలియజేస్తూ ఉంది. మనము ఏమి కలిగి ఉండాలి అంటే బుద్ధి కలిగి ఉండాలి. బుద్ధి కలిగిన గలవారై మెలకువగా ఉండుడి. ఈ లోకంలో మనము శరీరానుసారంగా జీవిస్తూ ఉన్నప్పుడు అనేక పరిస్థితుల్లో మనము బుద్ధి కలిగిన వారిగా ఉండాలి. మెలకువగా ఉండాలి. అయితే ఎలాంటి బుద్ధిని మనము కలిగి ఉండాలి? బుద్ధులు చాలా రకాలైనటువంటి బుద్ధులు మనము చూస్తూ ఉంటాం. సాధారణంగా వాడి బుద్ధి మంచిది కాదు అంటాం. అంటే ఇక్కడ మనము ఎలాంటి బుద్ధిని కలిగి ఉండాలి అంటే నిబ్బరమైన నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మనం బుద్ధి కలిగి మెలకువగా ఉండాలి. ఎందుకంటే సాతాను మనల్ని హింసించటానికి, లేదంటే సాతాను మన మీద దాడి చేయటానికి ప్రయత్నము చేస్తూ ఉంటాడు. సాతాను మనతో ఆడుకోవటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అయితే ఆ సందర్భంలో మనం ఎలాగ ఉండాలంటే మెలకువగా ఉండాలి. మెలకువగా ఉన్నంతన సరిపోదు. ఏమి కలిగి ఉండాలి? బుద్ధి కలిగి ఉండాలి. బుద్ధి కలిగి ఉన్నంత మాత్రాన సరిపోదు. ఆ బుద్ధి ఎలాంటిదై ఉండాలి అంటే నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. దేవుని వాక్యము ఎరిగినటువంటి మనము ఈ లోకంలో జీవిస్తూ ఉన్నప్పుడు ఏ విధంగా జీవించాలి అంటే మంచి బుద్ధి కలిగిన వారిగా జీవించాలి. అంత మాత్రమే కాదు, ఆ బుద్ధి కలిగినటువంటి మనము నిద్రపోకుండా మెలకువగా ఉండాలి. అనేక సందర్భాలలో ఆయా పరిస్థితులలో మనము బుద్ధిని కోల్పోయి మాట్లాడుతూ ఉంటాం. అయితే మనము ఏ విధంగా ఉండాలంటే నిబ్బరమైన బుద్ధి కలిగి ఉండాలి. అంటే దేవుడు మనకిచ్చినటువంటి ఆలోచనలు, దేవుడు మనకిచ్చినటువంటి జ్ఞానము, దేవుడు మనకిచ్చినటువంటి సమస్తమును బట్టి మనమేమి కలిగి ఉండాలంటే నిబ్బరమైన బుద్ధి గలవారమై ఉండాలి. నిబ్బరమైన బుద్ధి కలిగి ఎప్పుడైతే మనము మెలకువగా ఉంటామో మనకి వచ్చేటువంటి ప్రతి సమస్యలోంచి మనము బయటికి రాగలము. మనకు వచ్చేటువంటి ప్రతి సమస్యను మనము ఎదుర్కోగలము. అలా ఎదుర్కోవాలి అంటే నిబ్బరమైన బుద్ధి కలిగి ఉండాలి. చూడండి, చాలాసార్లు ఆ యొక్క పనులు చేస్తున్న వారిని బుద్ధి లేని పని చేసావు, ఇలా మాటలు మాట్లాడుతూ ఉంటాం. అంటే వాళ్ళు చేసినటువంటి పని సరిగ్గా చేయలేదు కాబట్టి వాళ్ళని ఏమంటున్నామంటే బుద్ధి లేని పని చేసావు, లేదంటే బుద్ధి లేనినాడు మాట్లాడినట్టు మాట్లాడుతూ ఉన్నాం. ఇలాగా బుద్ధి గురించి రకరకాల మాటలు మనము వింటూ ఉంటాం. అయితే ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. మనము ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఈ లోకములో శరీరానుసారంగా జీవిస్తూ ఉన్నప్పుడు అనేక సమస్యలు వస్తూ ఉంటాయి. అనేక ఇబ్బందులు వస్తూ ఉంటాయి. ఆ యొక్క కుటుంబాలను బట్టి మనము అనేక మార్గాల గుండా వెళ్ళవలసి ఉంటది. అనేక నిర్ణయాలు తీసుకోవలసి ఉంటది. అయితే అలాంటి సందర్భంలో మనము మెలకువ కలిగి నిబ్బరమైన బుద్ధి కలిగిన వారిగా ఉండాలి. ఎప్పుడైతే నిబ్బరమైన బుద్ధి కలవరమై ఉంటామో మనము తప్పు చేయటానికి అవకాశము ఉండదు. లేదంటే మనకి హాని జరగటానికి అవకాశము ఉండదు. ఇలా జరగకుండా ఉండాలి అంటే నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మనము మెలకువ కలిగిన వారిగా ఉండాలి. ఎప్పుడైతే ఆ విధంగా ఉంటామో మనము సమస్యలో ఇరుక్కుపోవటానికి అవకాశము ఉండదు. అవ్వ, ఆదాము గురించి మనము చూసినట్లయితే ఆ యొక్క అవ్వ ఒంటరిగా ఉన్నప్పుడు ఆ యొక్క సాతాను, ఆ యొక్క పాము, ఆ యొక్క సర్పము వచ్చి ఆ యొక్క అవ్వను మోసం చేసినట్లుగా మనము చూస్తూ ఉంటాం. ఎందుకు మోసం చేసిందంటే అవ్వ మెలకువగానే ఉంది. అవ్వ మెలకువగానే ఉంది. కానీ ఏమి లేదంటే నిబ్బరమైనటువంటి బుద్ధి లేదు. ఆ యొక్క నిబ్బరమైనటువంటి బుద్ధి లేకపోవటం వల్ల ఆ యొక్క సర్పము ఆ యొక్క అవ్వను, ఆదామును
చాలా సునాయాసంగా మోసం చేసినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. మనము కూడా అలా మోసపోకుండా ఉండాలి అంటే నిబ్బరమైన బుద్ధి కలిగి మనము జీవించాలి. అట్టి కృప దేవుడు మనకి అనుగ్రహించును గాక. ఆమేన్.